ఇతను ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అంతేకాదు నేను పరమ భక్తుని అని కూడా చెప్పుకుంటున్నాడు. అయితే రాములోరి కళ్యాణంలో సీతమ్మకి తాలి కట్టింది ఎవరో ఇతనికి తెలియదా అంటూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈయన ఎవరో కాదు, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ గాలిలో కూడా ఆలూరు నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ఇతను. అయితే శ్రీరామనవమి సందర్భంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని స్వగ్రామమైన చిప్పగిరిలో ఆంజనేయ స్వామి ఆలయంలో వెలసిన సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాములోరి కళ్యాణం సందర్భంగా సీతమ్మకు కట్టే తాలిని తాకమని ఆలయ పండితులు ఎమ్మెల్యే విరూపాక్షికి ఇవ్వగా ఆయన ఏకంగా సీతమ్మకు తాలి కట్టేశారు. అయితే ఎమ్మెల్యే చర్యకు విస్తుపోయి అర్చకులు చూస్తుండిపోయారు. ఆ తర్వాత తేరుకున్న వారు ఎమ్మెల్యే చేసిన తప్పిదాన్ని వివరించారు. ఈ సంఘటన పట్ల హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఆలస్యంగా తేరుకున్న ఎమ్మెల్యే తనను క్షమించాలంటూ తాను కూడా భక్తుడినేనని, ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తానని వీడియో విడుదల చేశారు. ఇక పండితులు చెప్పిన మేరకే తాను తాలి కట్టానని ఆయనపై తప్పు లేకుండా అర్చకులపై నెట్టేశారు. నేను ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని మాట్లాడుతున్నాను. హిందూ మత పెద్దలందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే నిన్నటి రోజున సీతారాముల కళ్యాణోత్సవం మా చిప్పగిరి గ్రామంలో జరిగింది. ఆ జరిగినందుకు నేను ఒక భక్తుడిగా పోయినా. నేను మా చిప్పగిరి గ్రామస్తులు మొత్తం సీతారామ కళ్యాణోత్సవంకి వచ్చినారు. అందరూ చూస్తుండగానే నేను అందులాగానే ఓ భక్తులుగా పోయినాను అక్కడికి. అక్కడ అందరూ చూస్తుండగానే మన వేద పండితుడు నా చేతికి, అన్న మీరు సీతమ్మ మెడలో తాళి వేయమంటే వేసిన తప్ప, ఇది నాకు తప్పని తెలిసి, నాకు అప్పుడు తప్పని తెలిసింటే అసలు నేను ఏచేవాడు కాదు. ఎందుకో బ్రాహ్మణుడు ఇస్తున్నాడు కదా, ఆయన మాట ఎందుకు కాదనలేనే నేను ఆ పని చేసినాను. అది తప్పైతే మన హిందూ సాంప్రదాయం పెద్దలందరూ, ప్రతి ఒక్కరూ, అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను. ఈరోజు నాకు తెలియకుండా తప్పు ఇది. నాకు తెలిసి అయితే అస్సలు నేను ఏ తప్పు చేయను. నేను ఆలూరు ఎమ్మెల్యేగా విరూపాక్షి, నేను అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. ఇట్లు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి.